ఇక టీఆర్పీలోకి భారీగా చేరికలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి టీఆర్పీలో చేరిన భూపాలపల్లి వివిధ పార్టీల నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రవి పటేల్. ఇక టీఆర్పీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలి, తీన్మార్ మల్లనను సీఎం చేసుకుందామని చెప్పేసి పిలుపునిచ్చిండ్రు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కౌటం రవి పటేల్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్పీలో చేరారు. టీఆర్పీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిండు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కౌటం రవి పటేల్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్పీలో చేరారు. టీఆర్పీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని అన్నారు. పేద ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా టీఆర్పీ ముందుంటుందన్నారు. ఇక ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ మన పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఇక పార్టీ విధి విధానాలను అనుగుణంగా పనిచేస్తూ 2028లో టీఆర్పీని గెలిపించుకొని తీన్మార్ మల్లనను ముఖ్యమంత్రి చేసుకుందామని అన్నారు. అందుకోసం నాయకులు కార్యకర్తలు నిబద్ధత అంకితభావంతో పనిచేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన అశోక్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సంక్షేమ పథకాలు సామాన్యులకు అందని ద్రాక్షలయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని, కానీ ఈ రాష్ట్రం రెడ్డి రావుల చేతుల్లో బందీ అయి సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బానిస సంఖ్యలను విడిపించడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి 2028 ఎన్నికల్లో టీఆర్పీని అధికారంలోకి తీసుకురావడం కోసం కృషి చేస్తామన్నారు. మన జెండా గడప గడపకు తీసుకెళ్తామన్నారు. అనంతరం టీఆర్పీ జిల్లా ఎలక్ట్రీషియన్ యూనియన్ అధ్యక్షుడిగా కంకల అశోక్, జిల్లా వ్యాపార సంఘం అధ్యక్షుడిగా అనుమాల శ్రీనివాసును నియమించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు జినకల శ్రీను, ఇనుగాల ప్రణీత్, రొడ్డ శ్రీనివాస్, శ్రీకాంత్, నాగరాజు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద అన్ని జిల్లాల్లో టీఆర్పీలోకి చేరికల పరంపర మాత్రం కొనసాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా మంచి జరగాలంటే 100% టీఆర్పీ అండగా ఉంటుందని చెప్పేసి తీన్మార్ మల్లన పదే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎవరికెంతో వారికంత వాటా ఇవ్వడం కోసం టీఆర్పీ వచ్చింది. కాబట్టి బీసీలకు ఒక ప్రత్యేక పార్టీ వచ్చింది. కాబట్టి అన్ని ఎజెండాలు విరిచేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఎజెండాతో ముందుకెళ్ళాలని చెప్పేసి ఆయన పిలుపునిస్తూ ఉన్నారు తీన్మార్ మల్లన.